Hello everyone, how are you all doing? ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో 1 టేబుల్ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ వేపాకు పొడి తీసుకుంటే చాలా మంచిది. దీనిలో యాంటీసెప్టికల్ ప్రాపర్టీస్ చాలా ఎక్కువ. బాడీలో ఇన్ఫ్లమేషన్ని కంట్రోల్ చేస్తుంది. వేపాకుని 4-5 సార్లు బాగా కడిగి ఆరబెట్టి తర్వాత పౌడర్ చేయటమే. ఇంకా పసుపు కూడా నేను ఇంట్లోనే పట్టించింది. పసుపు తయారు చేసే టైంలో కొంచెం మిరియాలు కూడా యాడ్ చేస్తాను. ఎందుకంటే పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ ఉంటుంది. ఇది యాక్టివ్గా వర్క్ అవ్వాలి అంటే దానిలో కొన్ని మిరియాలని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. మనకి జలుబు దగ్గు వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఒక మాట చెప్తారు, గోరువెచ్చని పాలల్లో కొంచెం పసుపు మిరియాలు కలిపి తాగితే వెంటనే రిలీఫ్ ఇచ్చిద్దని. దానిలో దాగున్న సైంటిఫిక్ రీజన్ ఏంటంటే పసుపులో కుర్కుమిన్ అనే కాంపౌండ్ మిరియాలతో కలపడం వలన ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందని. వుడ్ యాపిల్ని నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. టేస్ట్ అయితే చాలా పుల్లగా ఉంది.
నిన్న ఉమెన్స్ డే కదా, మా పెద్ద పాప ఈ డ్రాయింగ్ని డ్రా చేసి నాకు గిఫ్ట్ చేసింది. దీనిలో ఏం రాస్తుందంటే పవర్, సేఫ్టీ, వర్క్, ఫ్రీడమ్, ఎనర్జీ, ఫ్యూచర్, లవ్ అండ్ ఈక్వాలిటీ అని ఉంది. మా చిన్న పాప ఈక్వాలిటీ అంటే ఏంటమ్మా అని అడిగింది. నాకు తెలిసింది చెప్పాను. ఈక్వాలిటీ అంటే మీరేమనుకుంటున్నారు? నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈక్వాలిటీ అంటే కొంతమంది చదువుకున్న మూర్ఖులు చెప్పే మీనింగ్, అర్ధరాత్రి పూట ఆడపిల్ల తన అవసరానికి బయటికి వెళ్ళలేదని, అర్జెంట్ అవసరమైతే వెళ్ళాల్సిందే, వెళ్ళినంత మాత్రాన ఆడపిల్లని ఇబ్బంది పెట్టమని కాదు. మగపిల్లల్ని సంస్కారంతో పెంచితే ఇవి కొంచెం తగ్గుతాయి సొసైటీలో. నిన్న మహాశివరాత్రి కదా, సో పూజకి బిల్వపత్రాల కోసం వెళ్ళి బిల్వపత్రం మొక్కనే తీసుకొచ్చారు. అదే నాటుతున్నాను ఇక్కడ. బిల్వపత్రం మొక్క చాలా పెద్ద మహావృక్షం. లాంటి పెద్ద పెద్ద మహావృక్షాలని చిన్న కుండీలో పెట్టడం కరెక్ట్ కాదు. ఇంకా తీసుకొచ్చారు కాబట్టి తప్పదు కాబట్టి నాటుతున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.